ఆరేళ్ల ఆకలి ఎన్టీఆర్ అన్నని ఇలా చూసి ఈ మూవీతో ఇటు ఎన్టీఆర్కి అటు ఫ్యాన్స్కి ఫుల్ మీల్సే పెట్టేశాడు కొరటాల శివ. మూవీలో ఎన్టీఆర్ అన్న స్వాగ్ అయితే మామూలుగా లేదు. నిజంగా ఇలాంటి మూవీ శివ గారి నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. తన మూవీస్ ఎప్పుడూ రెగ్యులర్ కమర్షియల్తో ఒక మంచి మెసేజ్తో ఉంటాయి. ఈ మూవీ తన ఫార్ములాని బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ అన్న కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ మూవీ ఇది. పార్ట్ 1లో ఒక ఫెంటాస్టిక్ స్టోరీతో పాటు ఎన్నో క్వశ్చన్స్ని వదిలేశారు శివ గారు. ఇంకా పార్ట్ 2లో ఒక పెద్ద ప్లానింగ్ వేశారు అనిపిస్తోంది. సో దేవరా మూవీలో వదిలేసిన క్వశ్చన్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మూవీ చూసాకే ఈ వీడియో చూడండి, అప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంక వీడియోలోకి వెళ్లే ముందు మూవీ మ్యాగ్నెట్ ఫ్యామిలీకి స్వాగతం. మన ఛానల్లో మూవీ అప్డేట్స్, మూవీ రికమెండేషన్స్, బెస్ట్ ఓటీటీ మూవీస్ ఇలా చాలా కంటెంట్ రాబోతుంది. సో మళ్ళీ మేము మీకు కనిపించకపోవచ్చు. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే క్వశ్చన్ నెంబర్ 1. అసలు దేవరా కథ మొదలైందే యతి దయాల దగ్గర నుండి. 1996 ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఒక హైలీ ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది. ఈసారి ఇండియాలో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. కానీ ఒక ప్రమాదం కూడా ముంచుకొస్తుంది. దాని పేరే గ్యాంగ్స్టర్ బ్రదర్స్ దయా అండ్ యతి. ఈ పేర్లు చెప్పగానే టాస్క్ ఫోర్స్ హెడ్ శివం ఫేస్లో ఏదో తెలియని ఒక భయం, ఒక కంగారు. అయితే అంతలాగా దయా అండ్ యతి ఏం చేశారు? దాని తర్వాత వాళ్ల పేర్లు కానీ వాళ్ల ఫోటోస్ కానీ ఎక్కడా చూపించడం జరగలేదు. ఇంతకీ దయా అండ్ యతి ఎవరు? వీళ్ళ స్టోరీ ఏమిటి అనేది ఇంకా పార్ట్ 2లో రివీల్ చేస్తారేమో మరి. క్వశ్చన్ నెంబర్ 2. టాస్క్ ఫోర్స్ హెడ్ శివం ఒక మాస్టర్ ప్లాన్ వేసి యతి గ్యాంగ్లో డేంజరస్ కిల్లర్ అయిన రాణేని పట్టుకుని యతి గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ దగ్గర రత్నగిరి అనే ఒక ఊరు. అక్కడ ముర్గా అనే ఒక చిన్న స్మగ్లర్ ఉంటాడు. పోర్ట్ నుంచే కాకుండా సముద్రం మీద నుంచి కూడా సరుకు తెప్పించగలడంట. వాణ్ణి కలవడానికి వెళ్లాడు యతి అని చెప్తాడు. ఆ తర్వాత రత్నగిరి వెళ్తే ఆల్రెడీ ముర్గా చనిపోయి ఉంటాడు. ఇంతకీ ముర్గా ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు, దేనికోసం చంపారు అని ఎక్కడా చూపించలేదు. క్వశ్చన్ నెంబర్ 3. దాని తర్వాత శివం డిఎస్పి తులసి దగ్గరికి వెళ్తాడు. సముద్రం మీద నుంచి మా సరుకు వస్తుంది, దాన్ని తెచ్చిపెడితే మీకు కావలసినంత మనీ ఇస్తాను అని చెప్తాడు. ఇదే టైంలో డిఎస్పి తులసి ఫేస్ని మనకి చూపిస్తారు. అతని ఫేస్ మీద ఒక కత్తి ఘాటు ఉంటుంది. దాన్ని పెట్టిందెవరు? సినిమాలో దేవరా దగ్గర ఒక చిన్న ఆయుధం ఉంటుంది. సేమ్ డిఎస్పి తులసి ఫేస్ మీద ఉన్న ఆ ఘాటు, దేవరా దగ్గరున్న ఆయుధం ఒకేలా ఉంటాయి. ఇంతకీ ఆ ఘాటు పెట్టింది దేవరేనా? క్వశ్చన్ నెంబర్ 4. ఫైనల్గా సింగప్పని కలిసి మాకు సాయం చేయమని శివం అడుగుతాడు. మాకు ఈ పని చేసి పెడితే మీకు ఇలాంటి బంగారు ఉంగరాలు చాలా ఇస్తాను అని చెప్తాడు. సింగప్ప ఆ ఉంగరాన్ని తీసుకుని అలా సముద్రంలో పడేస్తాడు. వెంటనే శివం సముద్రంలోకి దూకుతాడు. తనకి అప్పుడే ఎన్నో శవాల గుట్టలు కనిపిస్తాయి. ఆ భయంతో పైకొచ్చేస్తాడు. అయితే ఆ శవాలెవరివి? వాళ్లను చంపిందెవరు? క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పటి నుంచి ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు అని దేవరా అంటాడు. ఎవడికి ఇష్టమున్నా లేకున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ పని ఆగదు. ఇంకా పెద్ద పెద్ద సరుకులే తెస్తాం అని కుంజరా అంటాడు. అప్పుడు దేవరా వాడి వీపు మీద ఆయుధంతో ఒక గుర్తు వేస్తాడు. ఇంతకీ అది ఏ గుర్తు? దానికి అర్థమేంటి? క్వశ్చన్ నెంబర్ 6. ఇంటర్వెల్కి ముందు ఒక మాస్ ఫైట్ ఉంటుంది. దేవరాని చంపడానికి కుంజరా, కోరాతో పాటు చాలా మంది రౌడీలు వస్తారు. అయితే ఆ సీన్లో కుంజరాని చంపకుండా పక్కకి విసిరేస్తాడు దేవరా. ఆ తర్వాత ఉదయం భైరాతో ఆ 4 వాళ్ళ ప్రజలు అక్కడ చనిపోయిన వాళ్ళని చూడటానికి వస్తారు. అక్కడ చనిపోయిన వాళ్లలో కుంజరా కూడా చనిపోయి ఉంటాడు. ఆ ఫైట్లో కుంజరాని దేవర పక్కకి విసిరేసినట్టు చూపించారు. కానీ ఇక్కడ చనిపోయి ఉంటాడు. ఇంతకీ కుంజరా ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు తనని? క్వశ్చన్ నెంబర్ 7. మనకి దేవరా కథ చెప్పింది సింగప్ప. సినిమాలో 1-2 సీన్లలో మాత్రమే సింగప్పని చూపించారు. క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ రివీల్ చేసింది తనే. అయితే మూవీలో తన పేరు తప్ప మనకి ఏమీ చెప్పలేదు, ఏమీ చూపించలేదు. ఇంతకీ సింగప్ప ఎవరు? తన కథ ఏంటి? తనకి దేవరా ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది పార్ట్ 2లో చెప్తారో లేదో చూడాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 8. మూవీలో హీరోయిన్కి పెద్ద స్కోప్ లేదు. జస్ట్ సాంగ్స్ వరకు మాత్రమే తనను చూపించారు. కనీసం పార్ట్ 2లో అయినా ఫుల్ లెంత్ రోల్ ఉంటుందా లేదా?
దేవరా 2లో తంగం వర వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా? వరాలో కూడా దేవరాకున్నంత బలం ధైర్యం ఉందని లాస్ట్కి తంగం తెలుసుకుంటుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 9. సినిమా ఎండ్ అయ్యే టైంకి దేవరా చనిపోయాడు అని సింగప్ప చెప్తాడు. మత్తులో ఉన్నా కూడా తనను చంపడానికి వచ్చిన రౌడీలను చంపి సముద్రాన్ని ఎరిపెక్కించాడు దేవరా. అలాంటి దేవరాని ఎలా చంపారు? ఇంతకీ చంపిందెవరు? క్వశ్చన్ నెంబర్ 10. దేవరా చనిపోయిన 2 ఏళ్ల తర్వాత కొంతమంది మళ్ళీ సరుకు కోసం సముద్రం పైకి వెళ్తారు. మళ్లీ శవాలై ఒడ్డుకొస్తారు. అప్పటికే దేవరా చనిపోయాడు. తన కొడుకు వరా చంపాడు అంటే వరా అప్పటికి చిన్నపిల్లాడు. మరి వాళ్ళని చంపిందెవరు? క్వశ్చన్ నెంబర్ 11. దేవరా బ్రతికే ఉన్నాడు అని ఈ కథను వరా ఎందుకు రాశాడు? అక్కడున్న ఊరి వాళ్ల దగ్గర వరా ఎందుకు పిరికివాడిని అని చూపించుకుంటున్నాడు? ఇంటర్వెల్కి ముందు ఒక రాయి మీద ఒక డైలాగ్ రాసి ఉంటుంది. అది రాసింది వరేనా లేకపోతే దేవరేనా? ఫైనల్ క్వశ్చన్. క్లైమాక్స్లో దేవరాని చంపింది వరా అని చూపించారు. వరానే చంపితే దేవరాని ఎందుకు చంపాడు? ఇంతకీ తనని చంపమని చెప్పిందెవరు? అసలు సింగప్పకి ఎలా తెలుసు దేవరా చనిపోయాడు అని? ఆ టైంలో సింగప్ప అక్కడ లేడు. మరి తనకి చెప్పింది ఎవరు? సో మరి కొరటాల శివ గారు ఈ ట్విస్ట్లను పార్ట్ 2లో ఎలా రివీల్ చేస్తారో చూడాలి. మేమైతే ఫుల్ వెయిటింగ్ ఈ సీక్వెల్ కోసం. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి. మాతో పాటు చాలామంది తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.